श्रीगुरुभ्यो नमः। हरिः ओं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. అందరికీ నమస్కారం. నా పేరు వేలేటి సత్యనారాయణ శర్మ. మనం ద్వాదశ రాశుల్లో మొదటిదైన మేషరాశి వార ఫలాన్ని తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, లాభస్థానంలో రాహు యోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలించే గ్రహస్థితి ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఒక్కొక్క పనిగా చేసుకుంటూ ముందుకు వెళితే అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వారమంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండే స్థితి ఉన్నది. తర్వాత మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, దశమంలో రాహు, లాభస్థానంలో శని, ఈ 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గత వారం కంటే ఈ వారం అనుకూలమైన పరిస్థితి ఉన్నది. ఈ రాశి వారికి తృతీయంలో రవి బలం వల్ల ధైర్యం పుంజుకుంటుంది. ఉద్యోగాది విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. తర్వాత పంచమ శుక్రుడి వల్ల ఈ రాశి వారికి కళా నైపుణ్యత పెరుగుతూ ఉంది. దశమంలో రాహు వల్ల వృత్తి ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. శని వల్ల కూడా లాభస్థానంలో శని వల్ల అంత లాభాన్ని పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండే స్థితి కనిపిస్తూ ఉన్నది. తర్వాత మనం మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి జన్మంలో కుజ చంద్ర బలం, ద్వితీయంలో గురు బుధుల బలం, చతుర్థంలో శుక్రుడి బలం అనుకూలంగా ఉంది. వీరికి జన్మ చంద్రుడి వల్ల మనశ్శాంతి ఉండటం, తర్వాత జన్మంలో కుజుడు ఉండడం వల్ల ధైర్య సాహసాలని ప్రదర్శించడం, ద్వితీయంలో గురుడు ఉండడం వల్ల సమయస్ఫూర్తిగా మాట్లాడటం, బుధుడి వల్ల వ్యాపారాలు అనుకూలంగా ఉండటం, ధనం ఎక్కువగా రావడం జరుగుతుంది. చతుర్థ శుక్రుడి వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు అమ్మవారి పారాయణ చేయడం వల్ల ఈ గ్రహచారం అంతా కూడా ఈ వారం అనుకూలించి శుభంగా ఉండటానికి అనుకూలమైన స్థితి ఉంటుంది. తర్వాత ద్వాదశ రాశుల్లో 4వదైన కర్కాటక రాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి ఏదైనా ధన విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. హామీ సంతకాలు చేయకపోవడం మంచిది. ఈ రాశి వారికి ఈ వారం చివరిలో కొంత అనుకూలంగా ఉండే పరిస్థితి ఉన్నది. ఈ రాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయడం మంచిది. ఈ రాశి వారికి గ్రహాలు ఇవి అనుకూలంగా లేవు కాబట్టి మాట ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి మాట ఇవ్వడం మంచిది. పొరపాటున ఏ నిర్ణయాలు కూడా ఈ రాశివారు చేయకపోవడం మంచిది. తర్వాత ఈ రాశి వారికి ఈ వారం నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణం చేయడం వల్ల, నవగ్రహ ధాన్యాలు దానం చేయడం వల్ల గ్రహచారం అంతా కూడా అనుకూలంగా ఉండే పరిస్థితి ఎక్కువగా ఉన్నది. తర్వాత ద్వాదశ రాశుల్లో 5వదైన సింహరాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి లాభస్థానంలో కుజచంద్రులు, ద్వితీయంలో శుక్రుడు, ఈ 3 గ్రహాలు యోగించే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో కుజుడు ఉండటం వల్ల భూ సంబంధమైన వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే చంద్రుడు ఉండటం వల్ల మనోధైర్యంతో ఈ వ్యాపారాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ద్వితీయంలో శుక్రుడు ఉండటం వల్ల పరమైన అంశాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అష్టమ శని వల్ల గ్రహచార పరిస్థితి అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈ శని ధ్యాన శ్లోక పారాయణం చేయడం వల్ల, ఈశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల ఈ సింహరాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండే స్థితిగతులు కనిపిస్తున్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో 6వదైన కన్యారాశి గురించి తెలుసుకుందాం. ఈ కన్యారాశి వారికి జన్మంలో శుక్రుడు, 6వ ఇంట రాహువు, తర్వాత లాభస్థానంలో బుధ, గురు, రవి గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. వీరికి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉండే స్థితి ఎక్కువగా ఉన్నది. ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా వీరికి లాభాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి గ్రహచారం అంతా కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. వీరు ఈ కన్యా రాశి వారు ఈ వారం అమ్మవారి సహస్రనామ పారాయణ చేయడం వల్ల గ్రహచారం అంతా కూడా ఈ వారం అనుకూలంగా ఉండే స్థితిగతులు ఉన్నవి. తర్వాత పోతే ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉండటం మూలాన దానాలు చేయాల్సిన అవసరం లేదు. గ్రహచారం అంతా కూడా అనుకూలంగా ఉంది. స్వస్తి. తర్వాత మనం ద్వాదశ రాశుల్లో 7వదైన తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి లాభస్థానంలో కేతువు, తర్వాత దశమంలో గురువు బుధుడు, తర్వాత పోతే 6వ ఇంట శని, ఈ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు వ్యాపార సంబంధమైన విషయాల్లో లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ రాశివారు సమయస్ఫూర్తితో వ్యాపారం చేయడం వల్ల ఎక్కువగా లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి బంగారం వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల ఈ వారం అంతా కూడా అనుకూలించి, గ్రహచారం అనుకూలించి అన్ని విషయాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో 8వదైన వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో శుక్రుడు, భాగ్యస్థానంలో గురువు, ఈ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ధర్మబద్ధమైన విషయాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు గురుబలం వల్ల స్థితి అంతా కూడా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడం ద్వారా పరిస్థితులు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు గురుబలం వల్ల కాస్త అనుకూలంగా ఉండే స్థితి ఉన్నది. ఈ రాశి వారికి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండే స్థితిగతులు కనిపిస్తూ ఉన్నాయి. ద్వాదశ రాశుల్లో 9వదైన ధనుస్సు రాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి సప్తమ కుజుడు, సప్తమ చంద్రుడి ప్రభావం వల్ల ఉదర సంబంధమైన వ్యాధులు, వస్తునాశనం, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వారమంతా కూడా గ్రహచారం అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో 10వదైన మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి తృతీయంలో శని
షష్టమంలో కుజుడు, సప్తమంలో గుర గురు బుధులు యోగిస్తూ ఉన్నారు. వీరికి తృతీయంలో శని కారణంగా ఆలోచనలో సమయస్ఫూర్తి, తర్వాత షష్టమంలో కుజుడి కారణంగా ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సప్తమంలో గురు బుధుల కారణంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి భాగ్యంలో శుక్రుడి కారణంగా ఏ విషయంలో అయినా అనుకూలించే స్థితిగతులు ఉన్నాయి. తర్వాత పిత్రార్జితమైన ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా కూడా ఈశ్వర సహస్రనామ పారాయణం వల్ల ఈ రాశి వారికి ఈ గ్రహచారం అంతా కూడా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో 11వదైన కుంభరాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి కుజుడు, చంద్రుడు ప్రభావం వల్ల మనశ్చింత, ధన నష్టం, మానసిక ఆందోళన, బలహీనత, భయము, వాత సంబంధ సమస్యలు, పంచమ కుజుడి వల్ల పాపకార్యాసక్తి, సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆరున గురుడు ఉండటం వల్ల ఉద్యోగ మార్పిడి, స్థానచలనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో 12వదైన మీనరాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. మీనరాశి వారికి జన్మంలో శని అసలు ఇబ్బందులు కల్పిస్తున్నప్పటికీ 4వ ఇంట కుజుడు, చంద్రుడు కూడా కొంత ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ పంచమ గురుబలం వలన వీరికి కార్యానుకూలత, తర్వాత మనశ్శాంతి, తర్వాత ఐశ్వర్య ప్రాప్తి, ధనలాభము కలుగును. వీరికి గురుబలం పుష్కలంగా ఉండటం మూలాన వీరికి అన్ని విధాలుగా ఈ వారం అంతా కూడా గ్రహచారం అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఈశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల వీరికి ఈ వారం అంతా కూడా గ్రహచారం అనుకూలించి శని గ్రహం యొక్క అనుగ్రహం కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్వస్తి.